శారదా ప్రసాదులు లగేజ్ బ్యాగ్ పట్టుకొని హాల్లో కూర్చున్న అత్తగారు సుశీల దగ్గరికొచ్చారు. అత్తయ్య, నేను ఆయన పట్నం వెళ్ళి చిన్నాను చూసొత్తాం. పొద్దున్న చెప్పావు కదా కోళ్ళ, ఇద్దరూ జాగ్రత్తగా వెళ్ళండి. బాబు ప్రసాదు, చెప్పమ్మా. కోళ్ళు అరిచినా కూడా నువ్వు మాత్రం కోపం తెచ్చుకోకు, సరేనా? శారద ముందు నోరు తెరిచే సాహసం నేను చేస్తానా అమ్మా? ఆ మాటకి శారద కోపంగా చూసింది. ఎందుకు కోళ్ళ నా కొడుకుని అంత కోపంగా చూస్తున్నావు? అయ్యో అత్తయ్య, నేను మామూలుగానే చూశాను. సరే సరే, ఇద్దరూ జాగ్రత్తగా వెళ్ళిరండి. అలాగే అత్తయ్య అని శారదతో చెప్పి తన కోడలు అనామిక అని పిలిచింది. అనామిక, అనామిక. అనామిక వచ్చింది. అత్తయ్య, పట్నంలో చదువుకుంటున్న మరిది గారిని చూడ్డానికి వెళ్తున్నారు. మీరొచ్చేంత వరకు అమ్మమ్మని తాతయ్యని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదే కదా మీరు చెప్పేది? అవును కోళ్ళ. అత్తయ్య, అమ్మమ్మ తాతయ్యల గురించి మీరేమీ దిగులు పడకండి. అనామిక చెప్పగానే శారదా ప్రసాద్లు ఇంటి నుంచి బయలుదేరారు. అలా ఆ రోజు గడిచింది. మరుసటి రోజు సుశీల పెరట్లోకి వచ్చింది. రమేష్ చేపల వల పట్టుకున్నాడు. యారా మనవడా, చేపలు పట్టడానికి వెళ్తున్నావా? అవునే నానమ్మా, చేపలమ్మగా వచ్చిన డబ్బులతో నీకేమైనా తేవాలా? నాకు పొలస చేపల పులుసు తినాలనుందరా. అలాగే నానమ్మా, మార్కెట్ నుంచి వచ్చేటప్పుడు నీకు పులుసు చేపలు తీసుకొస్తాను. అనామిక చేత పులుసు పెట్టించుకొని తిను అని చెప్పగానే సుశీల మురిసిపోతుంది. మా నాయనే, ఈ నానమ్మంటే ఎంత ప్రేమరా నీకు. నేనిట్ట అడిగానో లేదు, అట్టా తీసుకొస్తాను నానమ్మ అని చెప్పావు. నా కడుపు నిండిపోయిందిరా మనవడా. అప్పుడే వాళ్ళ దగ్గరికి అనామిక వచ్చింది. సుశీల మాటలు వినింది. ఏవండి, అమ్మమ్మకి కడుపు నిండిపోయిందంట. నువ్వు పులస చేపలు కొనుక్కురాకు, సరేనా? కడుపు ఎప్పుడు ఖాళీగా ఉంటుందో తెలుసుకొని అప్పుడే కొనుక్కురా అని చెప్పింది అనామిక. సుశీల ఆ మాటకి అనామిక వైపు కోపంగా చూసింది. అయ్యో అమ్మమ్మ, ఎందుకంత కోపంగా చూస్తున్నారు? మీరే కదా అన్నారు. ఇలా చూడు అనామిక, ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నేను నా కొడుకుతో నా మనవడితో మాట్లాడుతున్నప్పుడు నువ్వు మధ్యలో కల్పించుకోకు, నీకు మంచిది కాదు. అసలే నేను కోపిష్టివారని తెలుసులే అమ్మమ్మ, కానీ అంటూ కోపంగా చూసింది సుశీల. మీరెంత కోపంగా చూసినా సరే అమ్మమ్మ, నేను చెప్పాలనుకున్న విషయం చెప్పేస్తాను. ఏంటో నువ్వు చెప్పాలనుకున్న విషయం. అనామిక, చేపలు పట్టే నా పని గొప్పతనం గురించి ఇప్పుడు నానమ్మకి చెప్పడం అవసరమా? చాలా అవసరం అండి, లేదంటే అమ్మమ్మ మీ మీద చాలా ఆశలు పెట్టుకుంటుంది. మనవరాలా, ఆశలు పెట్టుకోవద్దా? అలా కదమ్మమ్మ, ఆయన ఈరోజు గోదావరికి చేపలు పడదామని వెళ్తున్నాడు. కానీ ఇప్పుడేమో వర్షాకాలం, గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుంది. చిన్న చిన్న చేపలు దొరికితే దొరుకుతాయి, కానీ పులస చేప దొరకడం అంత సులువు కాదమ్మమ్మా. అవునానమ్మా, ఈ మధ్య వలేసినా ఎందుకో పెద్దగా చేపలు పడట్లేదు. ఒకవేళ చేపలు పడినా వచ్చిన డబ్బుతో ఇంటికి బియ్యం, నూనె, కూరగాయలు కొనాలి. మనింటి పరిస్థితి మీకు తెలిసిందే అమ్మమ్మా. అనామిక మాటలు విన్న సుశీల ఒక్కసారిగా నిశ్శబ్దంగా అయిపోయింది. అంటే నేను పులస చేప అడగడం తప్ప మనవరాలా? మీ కోరిక తప్పు కదమ్మమ్మా, కానీ ఆ కోరిక తీర్చే పరిస్థితి ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి కదా. అప్పుడే లోపల నుంచి వీరయ్య వాళ్ల దగ్గరికొచ్చాడు. అనామిక చెప్పింది నిజమే సుశీల, మనం కోరికలు కోరుకోవచ్చు, కానీ పిల్లలకి భారంగా మారకూడదు. సుశీల కొంచెం బాధగా, నాకు అది తెలియదు లేరండి, మానవుడు అంత ప్రేమగా తీసుకొస్తానని చెప్పాడుగా. నానమ్మా, నువ్వు అడిగితే నేను లేదన్ను, కానీ నిజంగా పులుసు దొరికితేనే తీసుకొస్తాను. సరేరా, దొరకపోతే బాధపడకు. ఖాళీ చేతులతో వచ్చినా నేను కోపం తెచ్చుకోకు. నువ్వు నా గురించి ఆలోచించి బాధపడకు. ఆ మాట వినగానే రమేష్ నవ్వుతూ వల భుజాన వేసుకుని గోదావరి వైపు బయలుదేరాడు. ఇక అనామిక, వీరయ్య, సుశీల మాట్లాడుకుంటూ ఉంటారు. మరోపక్క శారదా ప్రసాదులు హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న వినోద్ గదిలోని బెడ్ మీద కూర్చున్నారు. మంచిగా చదువుకుంటున్నావా బాబూ? చదువుకుంటున్నానమ్మా. నానమ్మ, తాతయ్య, అన్నయ్య, వదిన అందరూ ఎలా ఉన్నారు? నన్నెప్పుడైనా మీరు గుర్తు చేసుకుంటారా? అవే మాటలు బాబు, నానమ్మ అయితే ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు నీకు ఫోన్ చేయమనే చెప్పుద్ది. నేనే ఇప్పుడు కొడుకు కాలేజీలో ఉంటాడు, ఇప్పుడు చదువుకుంటూ ఉంటాడని ఏదోటి చెప్తూ ఉంటాను. అప్పుడప్పుడు ఏదో ఒక టైంలో నీతో మాట్లాడుతుందిగా. అవునాన్న, మాట్లాడిన 10 మాటల్లో నువ్వెప్పుడొస్తావురా మనవడా అనే అడుగుతుంది. అలా వాళ్ళు సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. రమేష్ గోదావరి ఒడ్డుకు చేరుకున్నాడు. అప్పటికే చాలామంది మత్స్యకారులు వలలు వేస్తున్నారు.
రమేష్కి బాగా తెలిసిన ఆనంద్ కూడా అప్పుడే వచ్చాడు. రమేషు, ఈరోజు నీ అదృష్టం బాగుంటే పులస దొరుకుద్ది. అదృష్టం కంటే శ్రమే ఎక్కువగా ఉంది ఆనంద్ అంటూ వల విసిరాడు. గంటల తరబడి శ్రమించాడు, కానీ వలలో చిన్న చేపలే పడ్డాయి. అయ్యో, ఇవి అమ్మితే ఇంటి ఖర్చులకే సరిపోతాయి అని మార్కెట్కి వెళ్ళి చేపలన్నీ అమ్మాడు. బియ్యం, నూనె, కూరగాయలు ఇవి కొనేసరికి ₹1 కూడా మిగలదు. పక్కనే ఒక పెద్ద పులస చేప కనిపించింది. ఈ పులస ₹20,000, కావాలంటే తీసుకెళ్ళండి. ఆ మాట వినగానే రమేష్ తనలో తాను, దీన్ని నానమ్మ కోసం తీసుకెళ్లాలనుంది, కానీ ముందు తిండి కోసం ఆలోచించాలి, ఆ తర్వాతే పులస గురించి ఆలోచన చెయ్యాలి అనుకుని బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంటి దగ్గర రమేష్ కోసం సుశీల, అనామిక ఎదురు చూస్తూ ఉంటారు. రమేష్ ఇంటికొచ్చాడు. చేతిలో సంచులు మాత్రమే ఉన్నాయి, పులస చేప లేదు. ఏవైందిరా, పులస దొరకలేదా? దొరికింది నానమ్మా, కానీ మనకి అందని ధరలో ఉంది. పర్లేదులేరా మనవడా, ఈరోజు కాకపోతే మరెప్పుడైనా తిందాంలే. రమేష్ సంతోషపడ్డాడు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. సాయంత్రం అయింది. ఇంటి ముందు ఒక ముసలాయన చేపల బుట్టతో నడుచుకుంటూ వచ్చాడు. అమ్మా, చేపలు కావాలా? ఎంతకిస్తున్నావు పెద్దయ్యా? చిన్న చేపలు కిలో 300. ఈగో, ఒక చిన్న పొలసుంది, ఎవ్వరూ కొనలేదు. పెద్దది కాదని అందరూ వదిలేశారు. ఆ చిన్న పులస చేపను చూసిన అనామిక కళ్ళల్లో వెలుగు మెరిసింది. ఎంత చెప్పండి? ₹2,000 తల్లి. అంత డబ్బు నా దగ్గర లేదు పెద్దయ్యా. మరెంతుందమ్మా? 500 మాత్రమే. 500? గోపయ్య కాసేపు అనామిక వైపు చూశాడు. ఆమె కళ్ళలోని ఆతురత అతనికి అర్థమైంది. ఎందుకమ్మా ఈ చేప గురించి ఎంతగా అడుగుతున్నావు? మా అమ్మమ్మకి పులస చేపల పులుసు అంటే చాలా ఇష్టం. ఈరోజు ఆమె కోరిక తీరలేదు. ఇంటి పరిస్థితి బాగోలేదు, అందుకే. అనామిక మాటలు విన్న గోపయ్య మనసు కరిగిపోయింది. ఆ 500 ఇచ్చి దీన్ని తీసుకో తల్లి. వద్దులే పెద్దయ్యా, నీకు నష్టం అవుతుంది. నష్టం కాదమ్మా, నువ్వు అమ్మమ్మ కోసం కొండను చూసి నా చనిపోయిన కూతురు గుర్తుకొచ్చింది. తీసుకెళ్ళు తల్లి. అనామిక కళ్ళనీళ్లతో డబ్బులిచ్చేసి ఆ పులస చేపని తీసుకుని కిచెన్లోకి వెళ్ళింది. మట్టి కుండ తీసింది, చింతపండు నానబెట్టింది, ఉల్లిపాయలు, వెల్లుల్లి, మెంతులు, ధనియాలు, కారం, పసుపు అన్నీ నూరి మసాలా సిద్ధం చేసింది. ఆ తరువాత పులుసు చేయటం మొదలుపెట్టింది. కొద్దిసేపటికే ఇల్లంతా పులస వాసనతో నిండిపోయింది. సుశీల ముక్కుతో వాసన పీలుస్తూ వంటగదిలోకి వచ్చింది. పులస చేప పులుసు చూసి ఎంతో సంతోషపడింది. వారే వా అనామిక, నా కోసం పులస చేప పులుసు చేస్తున్నావా? అవునమ్మమ్మా, భోజనం రెడీ అయింది, పదండి తిందురుగాని. సుశీల సంతోషంగా హాల్లోకి వచ్చింది. రమేష్ని, భర్తని పిలిచింది. ఇద్దరూ తన దగ్గరికొచ్చారు. అందరూ తినటానికి కూర్చున్నారు. అనామిక వాళ్ళకి వడ్డించటం మొదలుపెట్టింది. అప్పుడే ఇంటికి శారదాప్రసాదులు వచ్చారు. సమయానికొచ్చారు. మన పేద కోడల అనామిక పులస చేప పులుసు చేసింది, తిందాం రండి. అత్తయ్య, ప్రయాణం చేసి అలిసిపోయి వచ్చాం, మీరు తినండి, స్నానం చేసుకుని వచ్చి మేము తింటాం. శారదా, మేము అని నన్నెందుకు గెలుపుతున్నావు? నేను తర్వాత స్నానం చేస్తానులే అని వచ్చి వాళ్ళ పక్కనే కూర్చున్నాడు. అందరూ నవ్వుకున్నారు. సుశీల మాత్రం తనలో తాను, వీడికి ఇంకా చిన్నప్పటి అలవాటు పోయినట్లేదు అని అనుకుంది. అనామిక అందరికీ పులస చేపల పులుసు వేసి వేడి వేడిగా అన్నం పెట్టింది. ఇది ఎవరు తెచ్చారు? నా మనవడు కాదులే కోళ్ళ, నీ కోడలే తెచ్చింది. నీ దగ్గర అంత డబ్బెక్కడదానామిక? డబ్బులు లేవత్తయ్యా, కానీ అమ్మమ్మ కోరిక తీర్చాలని అంటూ జరిగిందంతా చెప్పింది అనామిక. ఇక శారద ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళింది. సుశీల ఒక ముద్ద అన్నంలో పులుసు కలుపుకొని నోట్లో వేసుకుంది. ఆమె ఒక్క క్షణం కళ్ళల్లో నీళ్లు తిరిగినంత పనైంది. ఈ రుచి నాకు నా అమ్మ చేతి వంటని గుర్తు చేసింది. పులస రుచి కంటే ఇందులో కలిపిన ప్రేమ రుచి ఎక్కువగా ఉంది. ఆ రోజు నుంచి సుశీలకి ఒక నిజం అర్థమైంది. పేదరికం వంటింట్లో ఉండొచ్చు, కానీ ప్రేమతో వండే కోడలున్న ఇంట్లో ఎప్పుడూ సంపదే ఉంటుంది. అలా అనామిక నచ్చిన వంటలు చేస్తూ అందరి ప్రేమలను పొందుతూ ఉంటుంది.